పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో ఈ నెల 16వ తేదీన మాజీ సీఎం పర్యటనకు వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలి సింగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గాయపడిన సింగయ్యను జీజీహెచ్కు తరలించారు. వైద్యులు మార్గం మధ్యలో చనిపోయినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సింగయ్య సతీమణి లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చారు. మొదటి నిందితుడిగా కారుడేవ రమణారెడ్డిని, అదేవిధంగా వై నాగేశ్వర రెడ్డి మాజీ సీఎం పిఏ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ, పేర్ని నాని మాజీ మంత్రి, విడుదల రజని మాజీ మంత్రి వీరిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఎక్స్సీఎం గారు సత్తెనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్తెనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్దు మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దాంట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్స్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్స్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజని గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ కూడా చెప్పాను. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను. దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ మేరకు
ఈరోజు ఆ క్లారిటీ ఇస్తున్నాం.